పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు చేసిన ఆరోపణలను భార్య స్వప్న తీవ్రంగా ఖండించింది. కూతురిలా అరణ్యను చూసుకున్న పూర్ణపై నిందలు మోపడం అన్యాయమన్నారు. తన పిల్లలతో సమానంగా స్వేచ్ఛ కూతురిని చూసుకున్నాడని, అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టడం సబబు కాదన్నారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, తన భర్తను తాను కాపాడుకుంటానని స్వప్న ఓ వీడియో రిలీజ్ చేసింది. పూర్ణచందర్ భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకొచ్చాను. నా పిల్లలతో పాటే అరణ్యం కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్ కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్ మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలియదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకోమని మళ్ళీ రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గుడ్ మార్నింగ్. అటు స్వేచ్ఛకు సంబంధించి మరణం తర్వాత కొత్త ట్విస్టులు కనిపిస్తున్నాయి. పూర్ణచంద్ర భార్య ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా తను ఒక కమెంట్ అయితే చేసింది. ఆ వీడియో కూడా మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత అనేక ఈ కేసు మలుపులు తిరుగుతా ఉంది. సాధారణంగా అనుమానాస్పదం కింద నమోదు చేసినటువంటి 174 సస్పెక్ట్ కింద అనంతరం సెక్షన్స్ ఆల్టర్ చేసి పూర్ణపై లైంగిక దాడి కేసు ఒకటి, తర్వాత ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు 2వ సెక్షన్ నమోదు చేసి తన కూతురు ఇచ్చినటువంటి మరో ఫిర్యాదు పైన పోక్సో చట్టం నమోదు చేయడం జరిగింది. మైనర్ అమ్మాయి కాబట్టి తన కూతురు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన పోలీసులు పరిశీలించి పోక్సో చట్టం అతనిపై నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. నిన్న అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తరుణంలోనే పూర్ణచందర్ కి చెందినటువంటి మొదటి భార్య స్వప్న సడన్ గా ఒక వీడియో రిలీజ్ చేసి తనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి విషయాలన్నీ కూడా దాంట్లో వెల్లడిస్తూ ఆ వీడియో మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. తను కొన్ని రోజులుగా పూర్ణతో గొడవ పడతా ఉన్నానని, పూర్ణ కొన్ని రోజుల పాటు తనకు దూరంగా ఉన్నాడని ఈ విషయాలన్నీ వెల్లడించుకుంటూ ఏదైతే గత కొన్ని రోజులుగా పూర్ణ పైన తన కూతురు స్వేచ్ఛ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆరోపణల పైన నా స్వప్న చెప్పినటువంటి వివరాల ప్రకారంగా నా కూతురుని ఎలా చూసుకున్నాడో స్వేచ్ఛ కూతురుని కూడా అలానే చూసుకున్నాడు. గతంలో కాశీకి ఇతర చోటకు కూడా తీసుకెళ్లేటువంటి క్రమంలో పూర్ణకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి వేధించి ఆ అమ్మాయితో కలిసి వెళ్ళకూడదు, ఆమెతో సంబంధం లేదు, ఆమెతో డివోర్స్ తీసుకొని తిరిగి నాతో పెళ్లి చేసుకోవాలన్నట్టుగా కూడా స్వేచ్ఛ అనేక సార్లు వేధించి ఇబ్బందికి గురి చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు సడన్ గా నేను బయటకు వచ్చి ఈ విషయాలు వెల్లడించాలనుకుంటానంటే తన కూతురు
ఏదైతే కొన్ని అబ్యూజింగ్ కామెంట్స్ చేసి ఇష్టమున్న చోట చేతులేశాడు, బ్యాడ్ టచ్ అంటూ ఏదైతే పూర్ణ పైన కొన్ని నిందలు మోపుతూ తన కూతురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన ఈ రోజు పూర్ణ మొదటి భార్య స్వప్న వెలుగులోకి వచ్చి తన ఒక వీడియో రికార్డ్ చేసుకొని బయటికి పంపి పూర్ణ అలాంటి వ్యక్తి కాదు, పూర్ణని చాలా వేధింపులకు గురి చేసింది, వెంటబడింది, సతాయించింది, అనేక సార్లు నన్ను వదిలేయాలంటూ కూడా బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఇన్ని రోజుల పాటు బయటకు చెప్పుకోలేదు. పూర్ణ రెండు వైపులు కూడా బ్యాలెన్స్ గా చేసి ఇటు నా కూతురికి ఏ రకంగా షాపింగ్ గానీ గుడిలకు తీసుకుపోవడం గానీ ఎలా ట్రీట్ చేసేవాడో అటు స్వేచ్ఛ కూతురుని కూడా అలా ట్రీట్ చేసేది. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి తన భర్తదే మొత్తం తప్పు అన్నట్టుగా కూడా అతని పైన నింద మోపి పెద్ద నేరస్తుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తన భర్త స్వేచ్ఛతో ఉంటున్నాడు అన్న ఒక విషయం నాకు గతంలోనే తెలిసింది. నాకు అనుమానం వచ్చింది. దీనిపైన అతన్ని క్వశ్చన్ చేశాను, స్వేచ్ఛను కూడా అడిగాను. అయినప్పటికీ వీరి మధ్య బాండింగ్ ఎక్కువగా ఉందంటూ కూడా నేనే సైలెంట్ అయిపోయి కొన్ని రోజులు పూర్ణకు దూరంగా ఉన్నాను. స్వేచ్ఛ ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేసింది అంటూ కూడా స్వప్న ఈ వీడియోని రిలీజ్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. స్వేచ్ఛ చనిపోయిన తర్వాత 2 సార్లు విడాకులు ఎందుకు అవ్వాల్సి వచ్చింది అని సంబంధించినటువంటి మొదటి భర్తలు కూడా ఇప్పుడు లైన్ లోకి వచ్చి స్వేచ్ఛ ఆమె వ్యవహార శైలి గాని, ఆమె వ్యక్తిగత జీవితం గాని, ఆమె మాట్లాడే విధానం గాని తనే తప్పు అన్నట్టుగా మాత్రం ఇటు పూర్ణచందర్ అదే చెప్తా ఉన్నాడు. పూర్ణచందర్ భార్య స్వప్న కూడా అదే చెప్తా ఉంది. మొదట వివాహం ఆడినటువంటి ఆ ఇద్దరు భర్తలు కూడా వెలుగులోకి వచ్చి వారి వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కూతుర్ని దీనిలోకి దింపి కూతురు ద్వారా ఈ పూర్ణ అనే వ్యక్తి తప్పుడు పనులు చేశాడు, బ్యాడ్ టచ్ చేశాడు, వేధించాడు, సతాయించాడు, అమ్మని నన్ను అంటూ కూడా ఏదైతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ తన కూతురు వెల్లడించిందో దాని కారణంగానే అసలు స్వేచ్ఛ కూతురు ఎలా ఉండేవాళ్ళు గతంలో అంటూ కూడా ఆ విషయాలు వెల్లడించడం కోసం మొదటి ఇద్దరు భర్తలు కూడా ఇప్పటికే వాళ్ళు ఈ వివరాలన్నీ కూడా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆత్మహత్య జరిగిందనేది వాస్తవం, ఆత్మహత్యకు ప్రేరేపణ జరిగిందనేది వాస్తవం. కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నిందలు మోపుతూ పూర్ణనే మొత్తం చనిపోయే వరకు ఈ కేసుని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. తన వేధింపుల కారణంగానే చనిపోయిందంటూ అతని పైన ఆరోపణలు చేస్తూ తన కూతురు చేసినటువంటి పైన వాస్తవాలు ఏంటి అనేది కూడా ఎంక్వైరీలో బయటపడాల్సి ఉంది. ఇప్పటికే 14 రోజులు రిమాండ్ కూడా విధించారు కాబట్టి తన భార్య స్వప్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పూర్ణ అలాంటి వ్యక్తి కాదు అనేది మాత్రం తను క్లీన్ చిట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దీనిపైన ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వారు కూడా వెలుగులోకి వచ్చి స్వేచ్ఛకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి ఛాన్స్ ఉంది. రైట్ రవితేజ. పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెజరైజ్ ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు, తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు, నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్ కి వెళ్ళినా, ఇక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్ మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా నాకు తెలియదు ఆమె తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య, నువ్వు
మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను నారాయణ, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి, నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను.